హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో అయితే మా పాప పుట్టినరోజు నాడండి. ఆ రోజు వీడియో పెట్టాల్సింది కుదరలేదు, నెక్స్ట్ రోజు కూడా. అందుకని ఈరోజు పెడుతున్నానండి. పిల్లలకి మనం నేర్పించే విధానం బట్టి పిల్లలు మొదటి నుంచి అలవాటు అవుతారు. మా పిల్లలకైతే పుట్టినరోజు అనగానే ఉదయం గుడికి వెళ్ళడం, వాళ్ళకి ఇష్టమైనవి అడగడం, తీసుకోవడం, కొనుక్కోవడం ఇంతేనండి. కేకులు కోసుకోవడం, కేకులు కోసి అదే దీపాలు ఆర్పడం, ఇలాంటి సాంప్రదాయాలు మాత్రం పిల్లలకు నేర్పించలేదు. వాళ్ళకి 3వ సంవత్సరం 4వ సంవత్సరం నుంచి ఆపేసామండి. అంటే మనం నేర్పించే విధానం బట్టే కదా, ఎవరిష్టం వాళ్ళది. అలా కోసుకుంటే తప్పని నేను అంటలేదు, కానీ మాకెందుకు నచ్చదు. అందుకని అలాంటి ఆ సాంప్రదాయం పిల్లలకి మొదటి నుంచి అలవాటు చేయకుండా పిల్లలకి పుట్టినరోజు అనగానే గుడికైతే తీసుకెళ్ళి పూజ చేయించుకోవడం, వాళ్ళకి ఇష్టమైనవి రెస్టారెంట్కి కానీ, డీమార్ట్కి కానీ, వాళ్ళకి సినిమాకి కానీ తీసుకెళ్తామండి. అంటే సంవత్సరంలో మా పెళ్లి రోజు, పాపలిద్దరు పుట్టినరోజులు మాత్రమే సినిమాకి కానీ, రెస్టారెంట్కి కానీ, డీమార్ట్కి కానీ తీసుకెళ్తాము. ఎందుకంటే ఖర్చులు ఎక్కువగా పెట్టుకోవడం ఎందుకని అలా చేస్తామండి. పిల్లలకైతే అదే అలవాటు అయిపోయింది. ఒక 4-5 నెలల ముందు నుంచే పిల్లల్ని అలా ప్రిపేర్ చేస్తామండి. డబ్బులు ఇలా ఇలా జాగ్రత్త, నేను చెప్పాను కదా ముందు వీడియోలో, పిల్లలకి డబ్బులు వేస్తారని. ఆ డబ్బులతోటే వాళ్ళకి రెస్టారెంట్కి కానీ, వాళ్ళకి ఇష్టమైన వస్తువులు కానీ కొనిస్తాము. అందుకని గుడికి వచ్చి పూజ చేయించుకున్న తర్వాత, స్వామి దర్శనం చేయించుకున్న తర్వాత ఇంకా డీమార్ట్కి తీసుకెళ్దాం అనుకున్నాము. డీమార్ట్కి అయితే వాళ్ళు కావాల్సిన మాకు విడిగా అయితే అడుగుతారు, మేము వెళ్ళినప్పుడు తీసుకొని వస్తాము. కానీ పిల్లల్ని అయితే తీసుకెళ్ళమండి. ఎందుకంటే పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళకి కావాల్సిన వాటికన్నా అనవసరం అన్నీ కొనేస్తారు, డబ్బులు వేస్ట్ అవుతాయి కదా. అందుకని వాళ్ళకి కావాల్సినవి మాత్రమే మాకు చెప్తారండి, అవి మాత్రం తీసుకెళ్తాము. కానీ వాళ్ళ పుట్టినరోజులకి, మా పెళ్లి రోజుకి మాత్రం తీసుకెళ్తాము. వాళ్ళకి ఇష్టమైనవి మాత్రం కొనుక్కుంటారు. అందుకని డీమార్ట్కి అయితే తీసుకెళ్ళాం. వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ కొనుక్కున్నారు, చాలా సంతోషపడతారండి. ఆ రోజంతా పిల్లలతో మేమిద్దరం బాగా హ్యాపీగా గడిపేస్తాము. పిల్లలు ఎటు వెళ్ళరు, ఆ రోజంతా మాతోనే ఉంటారండి. మేము వాళ్ళతోనే ఉంటాం, చాలా హ్యాపీగా ఉంటాము. అయితే వాళ్ళకి షాపింగ్ చేసుకున్నారు, వాళ్ళకి ఇష్టమైనవి కొనుక్కున్నారు. చాక్లెట్లు అనవసరమైన, పాపం వాళ్ళు కూడా ఏం కొనరులేండి, ఎక్కువ ఖర్చు పెట్టే పిల్లలు కూడా కాదు. చాక్లెట్స్, బిస్కెట్స్ మాత్రం కొనుక్కున్నారు. అయితే అదే అలవాటు చేశాను, చెప్పాను కదా, అదే అలవాటు అయిపోయింది వాళ్ళకి. తర్వాత అయితే ఇంక రెస్టారెంట్కి వెళ్ళాము. రెస్టారెంట్కి వెళ్ళిన కాడ ఫుడ్ కూడా అండి, బిర్యానీ అవైతే ఇంట్లో చేస్తాం కదా, అందుకని బిర్యానీ మాత్రం ఆర్డర్ చేయము. పిల్లలకి వాళ్ళు స్పెషల్గా ఏమైనా ఉంటాయి కదా, అవి మాత్రమే ఆర్డర్ చేసుకొని పెట్టుకొని తింటారు. అందుకని అవైతే ఆర్డర్ చేసాము. రెస్టారెంట్కి వెళ్ళి తిన్నారండి. ఆ రోజంతా పిల్లలతో హ్యాపీగా గడుపుతాం కదా, చాలా సంతోషం ఉండిద్ది వాళ్ళకి కానీ, మనకు కానీ. మేము అదైతే ఈ అలవాటు చేసామండి పిల్లలకి. మన విషయాలన్నీ చెప్పాలి పిల్లలకి, అందుకని వాళ్ళని అలా ప్రిపేర్ చేస్తాము. వాళ్ళు దాచుకున్న డబ్బులతోని వాళ్ళకి ఇష్టమైనవన్నీ ఆ రోజంతా ఉంచుతామండి. అందుకని వాళ్ళు ఇలా డబ్బులు జాగ్రత్త చేసుకునేటప్పుడు కూడా ఒక ఐడియాతో జాగ్రత్త చేసుకుంటారు. అందుకని ఈ విషయాలని మీకు చెప్తున్నానండి. వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. బాయ్ అండి.